పద్మావతి లెర్నింగ్ హబ్ అనే ఈ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో నేను జరగబోయేటటువంటి పనుల గురించి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు వివరిస్తాను. జరగబోయేటటువంటి పనులు లేదా భవిష్యత్తులో చేసేటటువంటి పనుల గురించి చెప్పడానికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ను ఉపయోగిస్తాము. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వెర్బ్ యొక్క రూపం ఎలా ఉంటుంది? విల్ కానీ షల్ కానీ వచ్చి V1 వస్తుంది. V1 అంటే ఏంటి? V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపము. దీన్నే మనం బేస్ ఫామ్ అని కానీ రూట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. ఈ V1 కు మనం చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. రీడ్, రైట్, లిసన్, స్పీక్, మీట్, ప్లే ఇవన్నీ కూడా వెర్బ్ యొక్క మొదటి రూపాలే. అయితే మనకు ఎప్పుడు కూడా ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే విల్ ఎప్పుడు వాడాలి, షల్ ఎప్పుడు వాడాలి. జనరల్గా షెల్ అనేది ఈ ఓల్డెన్ డేస్లలో ఎక్కువగా వాడేవాళ్ళు. కాబట్టి ఎప్పుడైనా ఈ కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే ఇప్పుడు విల్ను మనం వాడచ్చు. ఈ విల్లు షెల్ యూసేజ్ గురించి కరెక్ట్గా నేను మరొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి మీరేం గుర్తుపెట్టుకోండి అంటే విల్ వాడాలా షెల్ వాడాలా అనేటువంటి డౌట్ ఉన్నప్పుడు విల్ను వాడచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కు కూడా విల్ కానీ షెల్ కానీ వచ్చి వెర్బ్ యొక్క మొదటి రూపం వస్తుంది. అంటే ఫస్ట్ పర్సన్లో ఉన్నటువంటి ఐ వీకి కానీ, సెకండ్ పర్సన్లో ఉన్నటువంటి యూకి కానీ, థర్డ్ పర్సన్లో ఉన్నటువంటి హీ షీ ఇట్ కు గాని వెర్బ్ యొక్క మొదటి రూపం వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. గో అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం. గో అంటే వెళ్ళుట. ఇక్కడ మీరు సెంటెన్సెస్ ఫామ్ చేసినట్లయితే ఐ విల్ గో, వి విల్ గో, యూ విల్ గో, హీ విల్ గో, షీ విల్ గో, ఇట్ విల్ గో, దే విల్ గో అని చెప్పచ్చు. అంటే ఐ విల్ గో అంటే నేను వెళ్తాను. అంటే ఇది మనం భవిష్యత్తులో చేసేటటువంటి పనిని గురించి చెప్పడం. అంటే ఐ విల్ గో ఇన్ ద ఈవినింగ్, నేను సాయంత్రం వెళ్తాను అలా. వి విల్ గో మేము వెళ్తాము. అలాగే యూ విల్ గో అంటే యూ విల్ గో టుమారో అని అనుకోండి, రేపు నీవు వెళ్తావు. హీ విల్ గో అతడు వెళ్తాడు. షీ విల్ గో ఆమె వెళ్తుంది. ఇట్ విల్ గో అది వెళ్తుంది. దే విల్ గో వాళ్ళు వెళ్తారు. సో ఈ ఉదాహరణలు మీరు గమనించినప్పుడు ఈ పనులన్నీ కూడా విల్ అనేది వాడినప్పుడు అది ఫ్యూచర్ లో ఒక సమయంలో చేసేటటువంటి పనులు. అట్లాగే మరొక వెర్బ్ తీసుకోండి, కంప్లీట్ అనేది. కంప్లీట్ అంటే పూర్తి చేయటము. ఐ విల్ కంప్లీట్, వి విల్ కంప్లీట్, యూ విల్ కంప్లీట్, he will complete, she will complete, it will complete, they will complete. They will complete అంటే ఏంటంటే వాళ్ళు పూర్తి చేస్తారు. టుమారో ఐ విల్ కంప్లీట్ దట్ వర్క్ అని అనుకోండి, రేపు నేను ఆ పనిని పూర్తి చేస్తాను. ఇట్లా మనం భవిష్యత్తులో నీ పనుల గురించి చెప్పేటప్పుడు విల్ కానీ షెల్ కానీ వచ్చి వెర్బ్ యొక్క మొదటి రూపంతో మనం చెప్పాలి. ఈ స్టేట్మెంట్స్ మనం వాడినప్పుడు ఇక్కడ విల్ అయినా షెల్ అయినా కానీ మనం ఈ రెండు కూడా ఏదైనా వాడచ్చు. మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే విల్ను వాడండి. ఎక్కువగా ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్లో విల్ను మనం ఎక్కువగా వాడుతున్నాం. అట్లాగే మీరు ఈ వెర్బ్ యొక్క మొదటి రూపాలు చాలా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోలో నేను భవిష్యత్తులో జరుగుతూ ఉన్నటువంటి పనులను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పనులను ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాలి. దీనికి మరో పేరు ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్. భవిష్యత్తులో జరుగుతూ ఉన్నటువంటి పనులు అంటే ఏంటి అంటే ఉదాహరణకు రేపు ఈ సమయానికి మీరేం చేస్తారు అని అడిగామనుకోండి, నేను ఇదే సమయానికి చదువుతూ ఉంటాను అంటే ఒక కంటిన్యూస్ యాక్షన్ గురించి చెప్పారనుకోండి, అది భవిష్యత్తులో జరుగుతూ ఉన్నటువంటి పని అని అర్థం. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో వెర్బ్ యొక్క రూపము ఎలా ఉంటుంది? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో విల్ బి వచ్చి V1 కు ఇంగ్ ఫామ్ చేరుతుంది. విల్ బి ప్లస్ V1 ప్లస్ ఇంగ్. V1 అంటే ఏంటి? V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపము. వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఆర్ బేస్ ఫామ్ ఆర్ రూట్ అని కూడా అంటాము. మనం ఇక్కడ చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. రీడ్, రైట్, లిసన్, స్పీక్, ప్లే, మీట్, గో ఇవన్నీ కూడా మీకు వెర్బ్ యొక్క మొదటి రూపాలు అని తెలుసు. అన్ని పర్సనల్ ప్రొనౌన్స్ లో కూడా ఈ వెర్బ్ యొక్క రూపం ఇలానే ఉంటుంది. అంటే ఫస్ట్ పర్సన్ ఐవి గాని, సెకండ్ పర్సన్ యూ గాని, థర్డ్ పర్సన్ హీ షీ ఇట్లకు అన్నిటికీ కూడా విల్ బి ప్లస్ V1 ప్లస్ ఇంగ్ రూపాన్ని మనం వాడచ్చు. మనం ఇక్కడ ఒక ఉదాహరణకు ఒక వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని మనం తీసుకుందాము. ఉదాహరణకు రీడ్. రీడ్ అంటే చదువుట. సో రేపు ఇదే సమయానికి ఏం చేస్తుంటారు అని మనం అడిగినప్పుడు మనం రీడ్ అనేటటువంటి వెర్బ్ని తీసుకొని చెప్దాం. ఐ విల్ బి రీడింగ్, నేను చదువుతూ ఉంటాను. వి విల్ బి రీడింగ్, మేము చదువుతూ ఉంటాము. యూ విల్ బి రీడింగ్, నీవు చదువుతూ ఉంటావు. లేదా
మీరు చదువుతూ ఉంటారు. హీ విల్ బి రీడింగ్, అతడు చదువుతూ ఉంటాడు. షీ విల్ బి రీడింగ్, ఆమె చదువుతూ ఉంటుంది. దే విల్ బి రీడింగ్, వాళ్ళు చదువుతూ ఉంటారు. ఇలా మనం భవిష్యత్తులో ఏ సమయంలోనైనా ఒక కంటిన్యూస్ యాక్టివిటీని చెప్పడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ను వాడతాము. అలాగే ఇంకొక ఉదాహరణ మనం తీసుకుందాము. రేపు 4 గంటల సమయానికి ఏం చేస్తూ ఉంటారు అనేటటువంటిది మనం తీసుకున్నట్లయితే అన్ని పర్సనల్ ప్రొనౌన్స్ తీసుకొని మనం ఇక్కడ మాట్లాడుకుందాం. రేపు ఇదే 4 గంటల సమయానికి నేను వాకింగ్ చేస్తూ ఉంటాను అన్నప్పుడు ఐ విల్ బి వాకింగ్. మేము తింటూ ఉంటాము, వి విల్ బి ఈటింగ్. మీరు పని చేస్తూ ఉంటారు, యూ విల్ బి వర్కింగ్. అతడు వింటూ ఉంటాడు, హీ విల్ బి లిసనింగ్. ఆమె పాడుతూ ఉంటుంది, షీ విల్ బి సింగింగ్. వాళ్ళు సినిమా చూస్తూ ఉంటారు, దే విల్ బి వాచింగ్ ఏ మూవీ. అది ఆడుతూ ఉంటుంది, ఇట్ విల్ బి ప్లేయింగ్. ఇలానే మనం రేపే కాకుండా టుమారోనే అని కాకుండా నెక్స్ట్ వీక్ అయినా, నెక్స్ట్ మంత్ కానీ, నెక్స్ట్ ఇయర్ కానీ, అలాగే మనకు నెక్స్ట్ సమ్మర్ కానీ, నెక్స్ట్ వింటర్ కానీ, నెక్స్ట్ రైనీ సీజన్ కానీ, లేదా ఈ సమ్మరు, వింటరు, రైనీ సీజన్లు ఇవన్నీ కూడా చెప్తూ మనం ఒక కంటిన్యూగా జరుగుతూ ఉన్నటువంటి పనిని మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాము. సో ఈ విల్ బీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ అనేటటువంటి వెర్బ్ రూపాన్ని ఉపయోగించి ఏ పర్సనల్ ప్రొనౌన్తోనైనా కానీ మనం వాక్యాలు మనం ఫామ్ చేసి మాట్లాడచ్చు. మరికొన్ని మనం ఉదాహరణలు మనం తీసుకుందాం. ఇక్కడ ఐ విల్ బి అటెండింగ్ సెమినార్ ఫ్రమ్ September 3 to 5 అంటే అర్థం ఏంటి? సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు నేను సెమినార్ హాజరవుతూ ఉంటాను. అంటే ఆ మొత్తం 3 నుంచి 5 వరకు కూడా ఒక కంటిన్యూస్ యాక్టివిటీని గురించి చెప్పారు. అలాగే రాధా విల్ బి ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్ నెక్స్ట్ మంత్. వచ్చే నెలలో రాధా పరీక్షల గురించి సిద్ధమవుతూ ఉంటుంది. సో అలానే ఎట్ 5 PM ఐ విల్ బి టీచింగ్. ఎట్ 5 PM ఐ విల్ బి టీచింగ్ అంటే సాయంత్రం 5 గంటలకు నేను బోధిస్తూ ఉంటాను. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరైనా నన్ను అడిగారు అనుకోండి, మిమ్మల్ని ఒక 5 o'clock కలుద్దాం అనుకుంటున్నాను అని అడిగారు అనుకోండి, అప్పుడు నేను ఏం చెప్తాను? నేను ఆ సమయంలో బోధిస్తూ ఉంటాను అని అన్నాను. దీని అర్థం ఏంటంటే ఆ టీచింగ్ చేయటం అనేది ఒక 4 o'clock స్టార్ట్ అయి ఉండొచ్చు, 6 o'clock ఎండ్ అయి ఉండొచ్చు. కానీ ఆ 5 o'clock టైం అప్పుడు నేను చెప్తున్నప్పుడు ఆ యాక్టివిటీ కంటిన్యూగా జరుగుతుంది. అందువల్ల మనం ఏదైతే ఒక ఇన్స్టెంట్ ఆఫ్ టైం కానీ, ఒక డ్యూరేషన్లో కానీ, ఒక కంటిన్యూగా జరుగుతున్నటువంటి పనిని, భవిష్యత్తులో జరుగుతున్నటువంటి పనిని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ను వాడచ్చు. అలాగే హీ విల్ బి లెర్నింగ్ జర్మన్ నెక్స్ట్ సమ్మర్. సో నెక్స్ట్ సమ్మర్లో అతడు జర్మన్ నేర్చుకుంటూ ఉంటాడు. ఇది చాలా భవిష్యత్తులో ఒక సమయానికంటే ముందే పూర్తయ్యే పనులను కానీ, భవిష్యత్తులో మరొక పని కంటే ముందే పూర్తయ్యే పనులను గురించి కానీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ను ఉపయోగిస్తాము. సో పద్మావతి లెర్నింగ్ హబ్ అనే ఈ ఛానల్ ద్వారా నేను తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం అనేటటువంటి వీడియోలను నేను రూపొందిస్తున్నాను. ఈ ఛానల్ ను ఆదరిస్తున్నటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు. సో ఈ ఛానల్ ను మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో వెర్బ్ యొక్క రూపము ఎలా ఉంటుంది? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో వెర్బ్ యొక్క రూపము విల్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. V3 అంటే ఏమిటి? V3 అంటే వెర్బ్ యొక్క 3వ రూపము. దీన్నే పాస్ట్ పార్టిసిపుల్ అని కూడా అంటారు. కొన్ని ఉదాహరణలకు గో, వెంట్, గాన్. గో వెర్బ్ యొక్క మొదటి రూపము, వెంట్ వెర్బ్ యొక్క 2వ రూపము, గాన్ వెర్బ్ యొక్క 3వ రూపము. ప్లే, ప్లేడ్, ప్లేడ్. రీడ్, రెడ్, రెడ్. కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. స్పీక్, స్పోక్, స్పోకెన్. రీడ్, రెడ్, రెడ్. ఇలా మనం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అయితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో వెర్బ్ యొక్క రూపము అన్ని సబ్జెక్టు ప్రొనౌన్లకు ఎలా వస్తుంది? అన్ని సబ్జెక్టు ప్రొనౌన్లకు కూడా వెర్బ్ రూపము దీంట్లో ఒకటే ఉంటుంది. విల్ హ్యావ్ ప్లస్ V3 అంటే ఫస్ట్ పర్సన్ లో ఐ వి కి గాని, సెకండ్ పర్సన్ లో యు కు గాని, థర్డ్ పర్సన్ లో హీ, షీ, ఇట్, దేలకు కూడా వెర్బ్ యొక్క రూపము విల్ హ్యావ్ ప్లస్ V3 నే వస్తుంది. ఇక్కడ ఒక ఉదాహరణ మనం చూద్దాము. ఒక ఫ్యూచర్ లో ఒక సమయానికంటే ముందే పూర్తయినటువంటి పనిని వివరిద్దాం అనుకోండి. ఎగ్జాంపుల్ గో అనేది వెర్బ్ యొక్క మొదటి రూపము. ఇక్కడ ఎగ్జాంపుల్ ఐ విల్ హ్యావ్ గాన్.
We will have gone. You will have gone. He will have gone. She will have gone. It will have gone. They will have gone. I will have gone అంటే భవిష్యత్తులో ఒక సమయానికంటే ముందే నేను వెళ్ళి ఉంటాను. We will have gone మేము వెళ్ళి ఉంటాము. You will have gone నీవు వెళ్ళి ఉంటావు. He will have gone అతడు వెళ్ళి ఉంటాడు. She will have gone ఆమె వెళ్ళి ఉంటుంది. They will have gone వాళ్ళు వెళ్ళి ఉంటారు. It will have gone అది వెళ్ళి ఉంటుంది. అంటే దీంట్లో అర్థం ఏంటంటే భవిష్యత్తులో అంటే సాయంత్రం ఒక 5 గంటలు భవిష్యత్తులో ఒక సమయం అనుకోండి, ఆ సమయం లోపల మనం వేరు సబ్జెక్ట్ ప్రొనౌన్స్ తోని వాళ్ళు పూర్తి చేసినటువంటి పనిని మనం చెప్పుకున్నాము. ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో కొన్ని కీవర్డ్స్ ను ఏం వాడతాము? బై దిస్ టైమ్ టుమారో, బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్, బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్, బై దిస్ టైమ్ నెక్స్ట్ సమ్మర్ ఇలా వాడతాము. బై దిస్ టైమ్ తో కొన్ని ఉదాహరణలు చూద్దాము. ఐ విల్ హ్యావ్ రెడ్ దిస్ బుక్ బై దిస్ టైమ్ టుమారో. We will have finished the work by this time tomorrow. రేపు ఇదే సమయానికల్లా మేము ఆ పని పూర్తి చేసి ఉంటాము. You will have come here by this time tomorrow. రేపు ఇదే సమయానికల్లా నీవు వచ్చి ఉంటావు. లేదా ఈ సమయానికల్లా రేపు ఇదే సమయానికల్లా మీరు ఇక్కడికి వచ్చి ఉంటారు. He will have met his friend by this time tomorrow. రేపు ఇదే సమయానికల్లా అతడి స్నేహితుని కలిసి ఉంటాడు. She will have prepared lunch by this time tomorrow. ఆమె రేపు ఇదే సమయానికల్లా లంచ్ ప్రిపేర్ చేసి ఉంటుంది. It will have eaten the food by this time tomorrow. రేపు ఇదే సమయం వరకల్లా అది ఫుడ్ తిని ఉంటుంది. సో ఇలా మనం బై దిస్ టైమ్ తోని మనం చెప్పుకోవచ్చు. అలానే కాకుండా బై సర్టెన్ టైమ్ తోను కూడా కొన్ని మనం ఉదాహరణలు చెప్పుకోవచ్చు. బై 9 o'clock tonight she will have watched the movie. రాత్రి 9 గంటల వరకల్లా ఆమె సినిమా చూసి ఉంటుంది. అంటే ఆ సినిమాను చూడటం అనేది పూర్తి చేసి ఉంటుంది. అంటే ఇది ఒక బై ఏ స్పెసిఫిక్ టైం మనం చెప్తున్నాము. బై 9 o'clock tomorrow I will have given the gift to her. రేపు 9 గంటల వరకల్లా నేను ఆమెకు బహుమతి ఇచ్చి ఉంటాను. He will have visited all the places by 2021. అతడు 2021 వరకల్లా అన్ని ప్రదేశాలను దర్శించి ఉంటాడు. అంటే అది పూర్తి చేసి ఉంటాడు అని అర్థం. They will have completed their degree in 2022. 2022లో వాళ్ళు వాళ్ళ డిగ్రీని పూర్తి చేసి ఉంటారు. సో ఇలా మనం ఒక నెక్స్ట్ వీక్ గానీ, నెక్స్ట్ మంత్ గానీ, నెక్స్ట్ ఇయర్ గానీ అలాంటివన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. He will have completed his assignment work before she comes. అంటే ఇక్కడ అతడు ఆమె రాకముందే తన అసైన్మెంట్ వర్క్ ను పూర్తి చేసి ఉంటాడు. I will have arranged everything before they start. వాళ్ళు స్టార్ట్ అవ్వక ముందే నేను అన్నిటినీ కూడా అరేంజ్ చేసి ఉంటాను. ఇలా మనం చెప్పుకోవచ్చు. అలాగే బై సర్టెన్ టైం కూడా మనం చెప్పొచ్చు. బై 8 AM she will have reached her home. 8 గంటల వరకల్లా ఆమె యొక్క ఇంటిని చేరుకొని ఉంటుంది. బై 10 PM we will have met our relatives. మేము 10 గంటల వరకల్లా, రాత్రి 10 గంటల వరకల్లా మేము మా బంధువులను కలిసి ఉంటాము. బై 12 PM he will have eaten lunch already. 12 గంటల వరకల్లా అతడు లంచ్ ను చేసేసి ఉంటాడు. ఒక పని ప్రస్తుతం కానీ, గతంలో కానీ, భవిష్యత్తులో కానీ మొదలైంది అనుకోండి. భవిష్యత్తులో మనం మాట్లాడే ఒక సమయం వరకు జరుగుతూ ఉందనుకోండి, అప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను మనం ఉపయోగిస్తాము. ఒక పని ప్రస్తుతం కానీ, గతంలో కానీ, భవిష్యత్తులో కానీ మొదలై భవిష్యత్తులో మనం మాట్లాడే ఒక సమయం వరకు కంటిన్యూగా జరుగుతూ ఉన్నట్లయితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తాము. ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి. నేను ఈ సంవత్సరం జనవరిలో ఒక కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. వచ్చే సంవత్సరం జనవరి గురించి చెప్పేటప్పుడు మనం ఏమని మాట్లాడతాము? వచ్చే జనవరి కల్లా నేను ఆ కంపెనీలో 1 సంవత్సరం నుంచి పని చేస్తూనే ఉంటాను.
అంటే భవిష్యత్తులో మనం మెన్షన్ చేసినటువంటి సమయం వరకు కూడా మనం కంటిన్యూగా జరిగినటువంటి ఒక పనిని గురించి మనం తెలియజేస్తున్నాము. అప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్తాము. బై నెక్స్ట్ జనవరి ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ ద కంపెనీ ఫర్ 1 year ఇలా చెప్తాము. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వెర్బ్ రూపం ఎలా ఉంటుంది? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో విల్ హ్యావ్ బీన్ వచ్చి V4 వస్తుంది. V4 అంటే ఏమిటి? V4 అంటే ప్రజెంట్ పార్టిసిపల్. అంటే V1 వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ చేరినట్లయితే మనం దాన్ని ప్రజెంట్ పార్టిసిపల్ అంటాము. ప్రజెంట్ పార్టిసిపల్ను V4 చేత సూచిస్తాము. అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్లో ఈ వెర్బ్ యొక్క రూపం ఎలా ఉంటుంది? అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్లో కూడా వెర్బ్ యొక్క రూపం ఒకేలా ఉంటుంది. ఫస్ట్ పర్సన్ ఐవీకి కానీ, సెకండ్ పర్సన్ యూకు కానీ, థర్డ్ పర్సన్లో ప్రొనౌన్స్ హీ, షీ, ఇట్, దెన్కు కానీ అన్నిటికీ కూడా విల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 వస్తుంది. ఇక్కడ మనం ఒక ఉదాహరణ చూద్దాము. ఒక వెర్బ్ యొక్క మొదటి రూపము V1 ప్లే అని తీసుకుందాం. ప్లే అంటే ఆడుట అని అర్థం. మనం ఒక ఫ్యూచర్లో ఒక సమయాన్ని మనం అనుకుందాం. బై 5 PM ఈవినింగ్ అంటే సాయంత్రం 5 గంటల వరకల్లా జరిగేటటువంటి కంటిన్యూస్ యాక్షన్ను వేరువేరు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉపయోగించి మనం ఇక్కడ మాట్లాడతాం. ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. నేను సాయంత్రం 5 గంటల వరకల్లా ఆడుతూ ఉంటాను. వి విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. మేము ఆడుతూ ఉంటాము. యూ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. మీరు ఆడుతూ ఉంటారు. హీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. అతడు ఆడుతూ ఉంటాడు. షీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. ఆమె ఆడుతూ ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. అది ఆడుతూ ఉంటుంది. దే విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. వాళ్ళు ఆడుతూ ఉంటారు. అంటే మనం ఒక సాయంత్రం 5 గంటల సమయాన్ని మన భవిష్యత్తులో సమయంగా మనం నిర్ధారిస్తే ఆ సమయం వరకల్లా ఒక కంటిన్యూగా జరుగుతున్నటువంటి పనిని సూచించడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ను మనం ఉపయోగిస్తాము. ఈ టెన్స్ ఉపయోగిస్తున్నప్పుడు ఎక్కువగా మనం కొన్ని ఎక్స్ప్రెషన్స్ను వాడతాము. బై 5 PM ఇన్ ద ఈవినింగ్, ఇంతకుముందు అనుకున్నట్టుగా. బై టుమారో, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ మంత్, బై నెక్స్ట్ ఇయర్, బై 2022, ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ను ఎక్కువగా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాము. ఇప్పుడు మరిన్ని ఉదాహరణలు చూద్దాము. బై నెక్స్ట్ జనవరి ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ ద కంపెనీ ఫర్ 1 year. వచ్చే జనవరి వరకల్లా నేను ఆ కంపెనీలో 1 సంవత్సరం నుండి పని చేస్తూనే ఉంటాను. ఇక్కడ మీరు వెర్బ్ యొక్క రూపం చూసినట్లయితే విల్ హ్యావ్ బీన్ వర్కింగ్. విల్ హ్యావ్ బీన్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపల్. ప్రజెంట్ పార్టిసిపల్ అంటే వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ చేరినట్లయితే వస్తుంది. యూ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫర్ 2 hours బై 9 PM. రాత్రి 9 గంటల వరకల్లా నీవు ఈ పనిని 2 గంటల నుండి చేస్తూనే ఉంటావు. అంటే ఆ సమయం వరకల్లా ఒక 2 గంటల నుండి చేస్తున్నటువంటి పనిని మనం తెలియజేస్తున్నాము. హీ విల్ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ మ్యూజిక్ ఫర్ 2 years బై ద ఎండ్ ఆఫ్ 2020. 2020 చివరికల్లా అతడు 2 సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. అంటే ఇక్కడ మనం ఆ ప్రాక్టీస్ అనేది 2 సంవత్సరాల క్రితం మొదలైంది. ఈ 2 సంవత్సరాల కాలంగా కంటిన్యూగా జరుగుతున్నటువంటి పనిని ఇది సూచిస్తుంది. షీ విల్ హ్యావ్ బీన్ విజిటింగ్ డిఫరెంట్ ప్లేసెస్ ఫర్ 1 year బై 2021. 2021 వరకల్లా ఆమె 1 సంవత్సరం నుంచి వివిధ
స్థలాలను సందర్శిస్తూనే ఉంది. ఇట్ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 20 minutes by 12 PM. అంటే మనం ఇక్కడ 12 గంటల వరకల్లా 20 నిమిషాల నుండి అది ఆడుతూనే ఉంది. అంటే 12 గంటల సమయాన్ని మనం ఫ్యూచర్లో చెప్పినట్లయితే, అంటే దానికంటే ముందు ఒక 20 నిమిషాల ముందు నుంచి అది మనకు అది ఆడుతూనే ఉంది. అంటే ఆ 20 నిమిషాల పాటు కంటిన్యూగా చేస్తున్నటువంటి పనిని మనం తెలియజేస్తున్నాము. దే విల్ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ ద హాలిడేస్ బై ద నెక్స్ట్ మంత్. వచ్చే నెల వరకల్లా వాళ్ళు సెలవులను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దే విల్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టింగ్ ద బిల్డింగ్ ఫర్ 4 years బై నెక్స్ట్ ఇయర్. వచ్చే సంవత్సరం వరకల్లా వాళ్ళు 4 సంవత్సరాల నుండి ఆ బిల్డింగును కడుతూనే ఉంటారు. ఒక భవిష్యత్తులో ఒక సమయం వరకు కంటిన్యూగా జరుగుతున్నటువంటి పనులను మనం తెలియచేయటానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ను ఉపయోగిస్తాము. దీన్నే మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఈ వీడియోను మీరు ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.